జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. చట్టవిరుద్ధమైన మత మార్పిడి చేస్తే ఇకపైన 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడబోతుంది. మీరు విన్నది నిజమే. రాజస్థాన్ అసెంబ్లీలో మత మార్పిడి నిరోధక బిల్లు ప్రవేశపెట్టబడింది. ఈ యొక్క మత మార్పిడి నిరోధక బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి మతం మారాలనుకుంటే ఆ వ్యక్తి ఆ జిల్లా కలెక్టర్కి ఒక 60 రోజుల ముందుగా ఒక అప్లికేషన్ నింపి ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వకపోయినట్లయితే ఆ వ్యక్తికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. ఎవరైనా సరే ఒక వ్యక్తిని మతం మార్చుతున్నట్లయితే ఆ వ్యక్తి అప్లికేషన్ రూపంలో ఒక నెల రోజుల ముందుగా ఆ జిల్లా కలెక్టర్కి సమర్పించవలసి వస్తుంది. ఒకవేళ అలా సమర్పించకపోయినట్లయితే ఆ వ్యక్తికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడబోతుంది. 25,000 రూపాయల వరకు జరిమానా కూడా విధించబడుతుంది. ఒక వ్యక్తి మతం మారుతున్నట్టుగా ఒక అప్లికేషన్ కానీ సదర్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ కలెక్టర్ దాని మీద నివేదిక కోరుతూ కింద అధికారికి ఆ యొక్క లెటర్ను పంపించవలసి వస్తుంది. ఎవరైతే మతం మారాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మీద ఒక ఎంక్వైరీ వేసి ఇది నిజమా కాదా అని తేల్చాల్సి వస్తుంది. ఒకవేళ నిజంగా మతం మారాలనే కోరిక కానీ ఎవరికైనా ఉన్నట్లయితే ఆ వ్యక్తి మళ్ళీ కూడా ఒక అప్లికేషన్ మళ్ళీ కలెక్టర్కి ఇవ్వాల్సి వస్తుంది. ఎలా అంటే, ఇదివరకు ఏ మతంలో ఉన్నాడో ఇప్పుడు ఏ మతంలోకి మారుతున్నాడో అది స్పష్టంగా రాసి తన యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటు తన యొక్క ప్రూఫ్స్ కూడా దానికి అందించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ దాని మీద మళ్ళీ ఒక నివేదిక కోరుతారు. అప్పుడు ఎవరైతే మతం మారుతున్నారో ఆ వ్యక్తి తనను తాను నిరూపించుకోవాలి. నేను నిజంగా మత మార్పిడికి గురవ్వలేదు, నేను నా సొంతంగానే మతం మారుతున్నానని. అంటే ఇంత ప్రాసెస్ ఈ యొక్క మత మార్పిడి నిరోధక బిల్లులో ఉంటుంది. చూసారు కదా. భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి మత మార్పిడి నిరోధక బిల్లు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుందాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.